గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గిరిజన నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ట్రైకా రుణాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 7వ తారీఖున ఈ ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవడానికి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం ట్రైకా రుణాలను రద్దు చేసిన దానికి పునరాలోచన చేసి వెంటనే 30,000 మందికి సంబంధించిన 219 కోట్ల రూపాయలని ఇప్పటికే విడుదలై చెక్కుల రూపంలో ఉన్న వాటిని రద్దు చేసింది. కాబట్టి ఆ చెక్కుల్లో లబ్ధిదారులందరినీ కూడా 219 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి ట్రైకా గిరిజన లబ్ధిదారులకు ఇవ్వకపోతే 7వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం ట్రైబల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం, గిరిజన సమైక్య, సేవల సేన అన్ని గిరిజన సంఘాలు పిలుపుస్తామని ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. గిరిజన సంఘం, సేవల సేన ఇంకా మిగతా గిరిజన సంఘాలు కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో జేఏసీలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో రౌండ్ సమావేశాలు పెట్టి అన్ని మండల కేంద్రాల్లో అధికారులు లబ్ధిదారులు చూసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే 30,000 మందిని చెక్కులు కూడా రాసి కదిలీలో ఉన్నాయి. ఏదైతే కమిషన్ రేట్లో రైతాల కమిషన్ రేట్లో ఈ చెక్కుని రిలీజ్ మంజూరైన డబ్బులు రిలీజ్ చేస్తే 5 తారీఖుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన ధన్యవాదాలు చేద్దాం. చేయకుంటే కమిషన్ రేట్ని ఏప్రిల్ 7వ తారీఖున అన్ని సంఘాలు కలిసి చేసి ఏర్పాటు చేసి లబ్ధిదారులతో పాటు ఇంకా ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి కార్యక్రమం చేస్తామని మేము డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రైకార్ని రద్దు చేస్తూ ఆ ట్రైకార్ని రద్దు చేసిన దానికి మరో పేరుగా రాజీవ్ యువ వికాసం అనే దాన్ని తీసుకురావడాన్ని గిరిజన సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మంజూరైనటువంటి లబ్ధిదారులు 2019 నుంచి 23 వరకు మంజూరై ఉన్న లబ్ధిదారులకు చెక్కులు వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో ఏప్రిల్ 7వ తారీఖున అన్ని సంఘాలను కలుపుకొని లబ్ధిదారులను కలుపుకొని చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. గిరిజన సంఘం, గిరిజన సమైక్య, సేవల సేన ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి లబ్ధిదారుల హక్కులను కాపాడుకునే దాంట్లో ఈ పోరాటం ఉంటుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై సేవ. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత.